హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మై డియరెస్ట్ సెనోరిటా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes అయితే ఉంటుంది భయ్య. అండ్ ఇది ఒక రీమేక్ మూవీ అనమాట. ఎప్పుడో 1970s టైంలో వచ్చిన ఒక మూవీకి రీమేక్ కింద చేశారు. అది నేను చూడలేదు. సో ఈ మూవీ గురించి అయితే నేను మాట్లాడతాను. స్టోరీ ప్లాట్ వచ్చేసి 1990s లో స్పెయిన్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అయిన ఈ స్టోరీ అడెలా కాస్ట్రో అనే ఒక కన్జర్వేటివ్ బ్యాక్గ్రౌండ్ లో పెరిగిన ఒక ఉమెన్ లైఫ్ చుట్టూరు తిరుగుతుంది. తన లైఫ్ లో ఒక షాకింగ్ మెడికల్ ట్రూత్ అయితే బయటపడుతుంది. అదే తను ఇంటర్ సెక్స్ అని చెప్పేసి. అదేంటన్నది మీరు మూవీ చూసి తెలుసుకోండి. చాలా మందికి అర్థమై ఉంటుంది, బట్ ఇంకా క్లియర్ గా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అది మూవీ చూసి తెలుసుకోండి మీరు. ఆ రివిలేషన్ తర్వాత తన ఐడెంటిటీని అర్థం చేసుకోవడం, సొసైటీ జడ్జిమెంట్ ని ఫేస్ చేయడం, తన లైఫ్ ని మళ్ళీ రీడిఫైన్ చేసుకోవడం అనే ఎమోషనల్ జర్నీ మీద ఈ స్టోరీ ఫోకస్ ఉంటుంది అనమాట. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాట్ ఫర్ ఆల్ భయ్య, అందరికి వర్కౌట్ అయ్యే మూవీ కాదు. చాలా సెన్సిటివ్ అండ్ బోల్డ్ టాపిక్ అనమాట. అంటే మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లో ఈ టాపిక్ మీద ఇప్పటిదాకా మూవీ నేనైతే చూడలేదు. సో ఈ కాన్సెప్ట్ ని అందరూ యాక్సెప్ట్ చేయరు అనమాట. సో నాకైతే ఓవరాల్ గా మూవీ నాకైతే వర్కౌట్ అయింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యూనిక్ సబ్జెక్ట్ అని చెప్తా. ఇంటర్ సెక్స్ ఐడెంటిటీని రియలిస్టిక్ గా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ మూవీ. రేర్ టాపిక్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ సినిమా, ఖచ్చితంగా చెప్తాను ఇది. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా వర్కౌట్ అవుతుంది. పర్సనల్ స్ట్రగుల్ అండ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది కదా, అది చాలా స్ట్రాంగ్ గా పోర్ట్రే చేసి చూపిస్తారు. ఆ ఇన్సెక్యూరిటీస్ ని చాలా మంది స్ట్రాంగ్ గా యాక్సెప్ట్ చేయలేరు అనమాట. బట్ ఇందులో ఆ స్ట్రాంగ్ యాక్సెప్టెన్స్ ని చాలా బాగా పోర్ట్రే చేసి చూపిస్తారు. ఆ పర్ఫార్మెన్స్ కూడా మెయిన్ స్ట్రెంత్ అనే చెప్తాను నేను మూవీకి. ఒరిజినల్ 1972 స్పానిష్ ఫిల్మ్ కాన్సెప్ట్ ని మోడర్న్ కాంటెక్స్ట్ లో ప్రెజెంట్ చేశారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్, ప్రెసెంట్ మోడర్న్ పీపుల్ కి అందరికి వర్కౌట్ అయ్యేలా ప్రెజెంట్ చేశారన్నమాట. అది మాత్రం మీకు మూవీలో అర్థమవుతుంది క్లియర్ గా. అది కూడా బాగా వర్కౌట్ అయింది నాకు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య. నరేటివ్ మొత్తం కూడా వాళ్ళు స్లోగానే ప్రెజెంట్ చేస్తారు. ఎక్కడ కూడా ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే మీకు అస్సలు వర్కౌట్ అవ్వదు. చాలా పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. సో స్లో పేసింగ్ లో చూడడానికి ఇష్టపడే వాళ్ళైతే గివ్ ఇట్ ఏ ట్రై మూవీని. అండ్ హెవీ థీమ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఎమోషనల్లీ ఇంటెన్స్ గా ఉంటుంది. లైట్ వాచ్ అయితే అస్సలు కాదు. ఓకే, సెన్సిటివ్ పీపుల్ కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ అలాగే లిమిటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. మాస్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. లైక్ కామెడీ, యాక్షన్ ఇవేమీ ఉండవు అనమాట. జీరో ఎలిమెంట్స్ అవన్నీ కూడా. ఇది ఒక లైక్ ట్రాజిక్ కాన్సెప్ట్ తో రన్ అవుతుంది. చాలా స్లో పేసింగ్ తో ఎమోషనల్ డ్రామా మూవీ అనమాట. దాని పరంగా ఓకే అనుకున్నాడు చూడండి. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు మూవీ అన్నది. అంటే నేనేదో బోల్డ్ అలా అని కాదు, కంటెంట్ నేచర్ గురించి చెప్తున్నా. సెన్సిటివ్ జెండర్ ఐడెంటిటీ టాపిక్ కదా, సో దాని గురించి ఇబ్బంది పడతారు. సో దాని గురించి ఫ్యామిలీతో చూడొద్దు, ఇండివిజువల్ గా చూడండి అంటున్నా. సో గివ్ ఇట్ ఎ ట్రై. ఇఫ్ మీకు కనుక కంటెంట్ వైజ్ స్ట్రాంగ్ అండ్ మీనింగ్ఫుల్ ఫిల్మ్ ఏదన్నా చూద్దాము, స్లో నరేషన్ ఉన్నా పర్లేదు, హెవీ థీమ్ ఉంటే ఓకే చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై, లేదంటే లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.